వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే తండ్రి కొంప ముంచిన పుట్టా మహేష్ యాదవ్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది ఈరోజు మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్గా పుట్టా మహేష్ యాదవ్ చాలా సీరియస్ కేసులోని ఇన్వాల్వ్ అయ్యారు. ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో అతనితో కలిసి ఇంకొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఇతను అక్కడ పార్టీలో పాల్గొన్నారు. దానిలో డ్రగ్స్ కూడా ఉన్నాయి. పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్తో రైడ్ చేయడం, వీళ్ళంతా అక్కడ పోలీసులకు దొరకడం జరిగింది. కాల్పులు కూడా జరిగాయి అక్కడ పోలీసుల మీద. సో మొత్తాన్ని అందరినీ అరెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో కూడా ఇతనికి మహేష్ యాదవ్కి పాజిటివ్ అని తేలింది, ఇంక్లూడింగ్ పైలట్ రోహిత్ రెడ్డితో. వన్ డే మొత్తం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత అతన్ని పూచీకత్తు మీద విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తం ఈ వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి టీడీపీ అవ్వాల్సినంత డ్యామేజ్ అయింది. ఎందుకు డ్యామేజ్ అయింది అంటే, ఎలక్షన్ ముందు నుంచి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉన్న సమయంలో ఎలాగైతే గాంజాని డ్రగ్స్ ను రాష్ట్రం మీద ఒక డంపు చేసే ప్రయత్నం జరిగింది అనేది చాలా సీరియస్ గా టీడీపీ దాన్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. లోకేష్ ఈ అంశం మీద సోషల్ మీడియా వేదిక ఒక మూవ్మెంట్ కూడా నడిపించారు. అటు గవర్నర్ దగ్గర కూడా వెళ్ళి అప్పీల్ కూడా చేయడం జరిగింది ఈ అంశాన్ని. సో ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా దీన్ని కీలక అంశం చేశారు. ఇక తాను మంత్రి అయిన తర్వాత మొన్నటి కూటమి ప్రభుత్వంలో లోకేష్ ఈ అంశాన్ని చాలా సెన్సిటివ్ గా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా సేడ్ నో టు డ్రగ్స్ అని చెప్తా ఉన్నారు. ఏ అంశం వచ్చినా అటు హౌస్ లో గానీ ఇటు బయట గానీ ఏపీని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయడం మీద మేము ఫోకస్ పెట్టాము అని చెప్పి అటు అనిత గానీ హోమ్ మినిస్టర్ అటు లోకేష్ గానీ చెప్తా వస్తున్నారు. సదరు ఇప్పుడు ఎవరైతే ఈ మహేష్ యాదవ్ ఉన్నారో ఇతను కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇదే అంశం మీద పాల్గొన్న, డ్రగ్స్ లో వ్యతిరేక ప్రచారం మీద కూడా పాల్గొన్నారు. ఆయన అలాంటి సాక్షాత్తు తమ పార్టీ ఎంపీ అయినా ఆయన ఈ రోజు ఈ కేసులో ఇన్వాల్వ్ కావడం అనేది టీడీపీకి నిజంగానే డ్యామేజ్. సో ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి టీడీపీలో టికెట్లు ఇస్తే ఇలాంటి వాళ్ళు టీడీపీ నెత్తిని కూర్చొని నాట్యం చేస్తూ ఉన్నారు ఈ రోజున. ఇంకోవైపు చూస్తే ఇతని తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేశారు. అంతేకాదు ఆయన యనమల రామకృష్ణ సీనియర్ మంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, ఆయనకి స్వయాన వియ్యంకుడు కూడా. సుధాకర్ యాదవ్ కొడుకే ఇతను. ఈరోజు అటు యనమల రాజ్యసభ మీద ఫోకస్ పెట్టారు, ఇటు సుధాకర్ యాదవ్ కూడా కడపకు సంబంధించి ఎవరైనా రెడ్డి సామాజిక వర్గం మీద ఫోకస్ పెడతారు మంత్రివర్గ విస్తరణలో. కానీ చంద్రబాబు నాయుడు ఈ రోజున అక్కడ కూడా ఒక బీసీకి మంత్రి పదవి ఇవ్వాలి, దానిలో భాగంగానే పుట్టా సుధాకర్ని ఎంపిక చేస్తారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఈరోజు ఈ మహేష్ చేసిన పనికి మొత్తానికైతే వాళ్ళ తండ్రి మంత్రి పదవి మీద నీళ్ళు కమ్ముకున్నట్టయినా అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యనమలను కూడా అది ఎఫెక్ట్ చేస్తూ ఉంది. ఈ రోజున ఆ ఫ్యామిలీ ఎక్కడో ఉన్నాయి, కేవలం యనమలతో ఉన్న బంధుత్వం కారణంగానే ఎక్కడో కడపలో ఉన్న మైదుకూరులో ఉన్న మహేష్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడైతే ఏలూరులోని ఎంపీగా టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఆ రోజు పార్టీ. అతను ఒక ఎంపీ, లోక్సభను రిప్రజెంట్ చేస్తా ఉన్నారు, దేశంలోని అత్యున్నత చట్టసభను రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. అతను మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. నాకు తెలియదు అని చెప్పి 2 చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నారు ఈ రోజు మీడియా ముందు. కనీసం కామన్ సెన్స్ ఉండాలి ఇలాంటి వాళ్ళకు. అది అక్కడ జరుగుతుంది, ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతున్న తెలియక మీరు వెళ్ళారా? ఫ్రెండ్స్ ఇంకెక్కడైనా కలుసుకోవచ్చు కదా, ఫామ్ హౌస్ లో ఎందుకు కలుసుకోవాలి? అక్కడ డ్రగ్స్ ఉన్నది మీకు తెలియదా? అక్కడ మందు పార్టీ జరుగుతుంది మీకు తెలియకుండా వెళ్ళారు. ఎవరన్నా చిన్నపిల్లలు కూడా నమ్మరు, మీరు చెప్పేది మీరు ఇంట్లో వాళ్ళే నమ్మరు. ఈ రోజు అందుకే ఆయన పార్టీ పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. సో మొత్తానికైతే ఇది చాలా అల్టిమేట్ గా డ్యామేజ్ అయ్యి ఎవరు కూడా పార్టీ అధిష్టానం అంత సీరియస్ గా తీసుకున్న సెన్సిటివ్ ఇష్యూని కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు అంటే పార్టీని ఏ స్థాయిలో వీళ్ళు డ్యామేజ్ చేయడానికి సిద్ధమయ్యారు అనేది కూడా ఇక్కడ అర్థమవుతా ఉంది. సో అందుకే ఈ రోజు ఇతను ఇరుక్కోవడం పార్టీని ఇబ్బంది పెడతామే కాదు, అటు యనమల రామకృష్ణుడి కెరీర్ ను ఇటు తన తండ్రి మంత్రి పదవిని కూడా పూర్తిగా ఇతను డైలమాలో పడేసినట్లే అని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.